ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 8వ తారీఖు మంగళవారం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మోర్ దాన్ 2% నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అఫ్కోర్స్ విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అవి కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ మాత్రం కొద్దిగా గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్లయితే టాప్ లూజర్స్ లిస్ట్లో నిఫ్టీ మీడియా, పిఎస్యు బ్యాంక్, ఎనర్జీ, కమోడిటీస్, మెటల్స్ అనేది కనిపిస్తూ ఉండగా గెయినర్స్లో కొద్దిగా గ్రీన్లో నిఫ్టీ ఐటీ అనేది కనిపిస్తుంది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ లో ప్రెషర్లో ఉన్నట్టు కొద్దిగా తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద 95% ఇండిసెస్ అంతా కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. గ్లోబల్గా సెంటిమెంటల్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే S&P 500 విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది. యూఎస్ మార్కెట్స్ ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఏషియా మార్కెట్, జపాన్